పద్యం అనేది చూస్తున్నారా మీరు? ఈరోజు ఏ పద్యం చెప్తారా మేడం, ఏ పద్యం తెచ్చారా అని అనుకుంటున్నారా లేదా? లేకపోతే మాకెందుకు వచ్చింది ఈ పద్యాలేంటి గోలేంటి అనుకుంటున్నారా? మీరు ఏదనుకున్నా సరే, నేను ఇంకో పద్యం తీసుకొచ్చాను, అది ఇప్పుడు రాస్తున్నాను. ఏ పద్యము చూసేద్దాం. పద్యము భావము. ఏ పద్యం అంటే, అల్పుడైన వానికి అధిక భాగ్యము గలగా అల్పుడైన వాని కధిక భాగ్యము గల్గా. అల్పుడైన వాని కధిక భాగ్యము గల్గా దొడ్డవారి దిట్టి తొలగగొట్టు. దొడ్డవారి దిట్టి అంటే తిట్టి, అయిన వాళ్ళందరినీ తిట్టి తొలగగొట్టు. అల్పజాతి మొప్పి ఎదుకుల నెరగున. అల్పజాతి మొప్పి ఎదికుల నెరగున. విశ్వదాభిరామ వీరవేమ. అల్పుడైన వానికి అధిక భాగ్యము గల్గా దొడ్డవారి దిట్టి తొలగగొట్టు. అల్పజాతి ముప్పి ఎధికుల నెరగున. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. హీన బుద్ధి కలవారికి సంపద కలిగినచో. హీన బుద్ధి కలవానికి సంపద కలిగినచో మంచి వారిని తిట్టి వెళ్ళగొట్టును. మంచి వారిని తిట్టి వెళ్ళగొట్టు. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తక్కువ
తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తనకంటే గొప్పవారైన మనుష్యులను తనకంటే గొప్పవారైన మనుష్యులను తెలుసుకొనుట చేత కాదు. తెలుసుకొనుట చేత కాదు. కదా మనం మన లైఫ్లో ఎంతో మందిని ఇలా చూస్తూ ఉంటాం కదా. మనం ఎవరికైతే మనం వాళ్ళు బాగుండాలి అని చెప్పి వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చి వాళ్ళు ఎంతో డబ్బు సంపాదించుకునే స్థానానికి మనం తీసుకెళ్తే వాళ్ళు మనల్నే తిట్టి తరిమేసే పరిస్థితులు ఇప్పుడున్నాయి. మనం రోజు ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాం, మనం అనుభవిస్తూనే ఉన్నాం. అలాంటివి ఎన్నో ముందే వేమన గారు ఇవన్నీ గమనించి గ్రహించి బ్రహ్మం గారు కానీ వేమన గారు కానీ నెక్స్ట్ జనరేషన్ ఈ విధంగా ఉంటుంది, జాగ్రత్త పడండి అని తెలుసుకోమని చెప్పి మన కోసం ఇన్ని పద్యాలు, ఇన్ని వాక్యాలు, ఇన్ని నీతులు మనకి చెప్పినా కూడా మనం ఎవ్వరం తెలుసుకోలేదు. తెలుసుకోకుండా మళ్ళీ ఆ ఊబిలో పడుతూనే ఉన్నాము, దూకుతూనే ఉన్నాము, అదే పని మళ్ళీ చేస్తూనే ఉన్నాము. మనం ఎవరిని అందరినీ నమ్ముతూనే ఉన్నాము, వాళ్ళు మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు. మళ్ళీ మనం ఆ బాధ అనుభవిస్తూనే ఉన్నాం. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా అది మన వరకు వస్తే కానీ తెలియదు అనమాట. మన వరకు వచ్చి మనం అనుభవించినప్పుడు మాత్రమే అబ్బా ఇది ఎప్పుడో వేమన గారు చెప్పారు, ఇది ఎప్పుడో బ్రహ్మం గారు చెప్పారు, కానీ మనమే గ్రహించలేకపోయాం అని చెప్పి అప్పుడు బాధపడినా కూడా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టుగా ఉంటుందే తప్ప అప్పుడు ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. అందుకని ఆ పద్యాలని మళ్ళీ మళ్ళీ నేను మననం చేస్తూ మీకోసం గుర్తు చేస్తున్నాను. ఇప్పుడైనా కూడా ఇలాంటి పద్యాలు మన పెద్దలు మన కోసం ఎందుకు చెప్పారు, ఎందుకు మనకి ఇలాంటి నీతి వాక్యాలు మన కోసం రాసి ఉంచారు, వాళ్ళు ఎన్ని అనుభవించారు, మనం ఇలాంటివి అనుభవించకూడదు అని మన కోసం చెప్తున్నారు అని గ్రహించి ఆలోచించి కనీసం ఒక్కరైనా ముందు జాగ్రత్త పడి మారితే అంతకంటే సంతోషం అనేది ఇంకోటి లేదనమాట. ఒక్కసారి పద్యం భావం ఏమిటో తెలిసేసుకుందాం. పద్యము భావము: అల్పుడైన వానికి అధిక భాగ్యము కలగ, దొడ్డవారి దిట్టి తొలగగొట్టు, అల్పజాతి మొప్పి ఎధికుల నెరగున, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, హీన బుద్ధి కలవానికి సంపద కలిగినచో, అంటే వాడి సంపద నేనే సంపాదించుకున్నాను, నేనే ఈ స్థాయికి వచ్చాను, ఎంతోమంది తనకి హెల్ప్ చేస్తేనో లేకపోతే ఎంతోమంది సహకారంతో మనం ఈ స్థానానికి వస్తాం, అంతే కదా. పుట్టగానే మనమే అన్నీ నేర్చేసుకోము, పుట్టగానే మనమే ఈ స్థాయికి రాము కదా. మనకి ఎంతోమంది సహకరించి ఉంటారు, ఎంతోమంది హెల్ప్ చేసి ఉంటారు, ఎంతోమంది మనకి తోడుగా నిలబడి ఉంటారు. వాళ్ళందరినీ మర్చిపోయి నేను ఇంత డబ్బు సంపాదించడానికి కారణం నేను మాత్రమే అని అనుకోవడం ఏమంటున్నారు? సకల హీన బుద్ధి. అలాంటి బుద్ధి ఏం బుద్ధి? హీన బుద్ధి. హీన బుద్ధి కలవానికి సంపద కలిగినచో, అలాంటి బుద్ధి కలవాడికి ఎక్కువ సంపదలు వచ్చి పడిపోయినప్పుడు మంచివారిని తిట్టి వెళ్ళగొట్టును. ఎవరికైతే తనకి సహకరించి తను పైకి రావాలని చూసి తను బాగా ఉండాలి, బాగా హై పొజిషన్లో ఉండాలి అని ఆలోచించి తను ఎక్కువ డబ్బు సంపాదించుకోవడానికి సహకరించి వారికి అండదండగా నిలబడి వెన్నుదండగా ఉండి అతన్ని ప్రోత్సహించి అంత డబ్బు సంపాదించుకోవడానికి కారకులైన వారిని ఏం చేస్తాడట? తిట్టి వెళ్ళగొట్టును. నాదే ఈ గొప్పంతా, నీదేమీ లేదు, నువ్వేం చేసావు, నువ్వేం చేయలేదు, అసలు నాదే, నేనే అని
పొగరుతో అహంకారంతో తిట్టి వెళ్ళగొడతారన్నమాట. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తనకంటే గొప్పవారైన మనుష్యులను తెలుసుకొనుట చేత కాదు. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి, తక్కువ జాతి అంటే ఇదేదో జాతి అలా అనుకోవద్దు, కులాలు మతాల గురించి కాదు. తక్కువ జాతి అంటే తక్కువ బుద్ధి కలవాడు. ఏవైతే మనకి హెల్ప్ చేసిన వాళ్ళందరినీ మర్చిపోయిన వాళ్ళని తక్కువ జాతిలోకి వస్తారనమాట. వాళ్ళు ఎవరైతే మనకి ఇంతవరకు సహకరించారో, మనం ఈ స్థానంలో ఉండడానికి మనకి రూట్స్ ఎక్కడి నుంచి పడ్డాయి, మనం ఎలా ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాము, ఇంత డబ్బు మనం ఎలా సంపాదించుకోగలుగుతున్నాము, ఈ హోదాలన్నీ మనం ఎలా అనుభవిస్తున్నాము, ఇవన్నీ ఇదివరకు లేవు కదా. మనల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి వాళ్ళందరూ ఈ హోదాలు అనుభవించకుండా మన కోసం త్యాగం చేశారు కదా, అందుకే కదా మనం ఈ స్థాయిలో ఉన్నాము అన్న రూట్స్ మర్చిపోయిన వాడే హీనుడు, అల్పుడు. ఎవరన్నారు ఇంకా? తక్కువ జాతి వాడు. ఎంత ఘోరంగా నిందించారో చూసారా వేమన గారు. ఇలాంటి పనులు చేసేవారంటే అతనికి ఎంత కక్ష ఉందో. ఇప్పుడు ఈ జనరేషన్లో కనుక ఆయన ఉండి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనులు కనుక చూస్తే, వాళ్ళు మాట్లాడే మాటలు కనుక వింటే, వేమన గారు కానీ బ్రహ్మం గారు కానీ ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు ఆ రోజుల్లో ఉన్న జనరేషన్ నీతి నిజాయితీగా ఉన్నప్పుడే ఇవన్నీ రాశారంటే, ఈ రోజుల్లో అసలు అవేవీ లేకుండా ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఏమైపోయేవాళ్ళు కదా అనిపిస్తుంది. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తనకంటే గొప్పవారైన మనుష్యులను తెలుసుకొనుట ఎలా చేతవుతుంది? చేత కాదు. తనకంటే గొప్పవారైన మనుషుల గురించి, అంటే ఎంత గొప్పవాళ్ళైతే మన కోసం ఈ త్యాగాలన్నీ చేశారు, మనం ఈ స్థానంలో ఉండడానికి ఎంతమంది మనకి సహకరించారు, మనం ఏ స్థానంలో ఉండేవాళ్ళం ఇప్పుడు ఈ స్థానానికి ఎలా వచ్చాము, అంతమంది సహకరించినందుకు మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి అనేది మర్చిపోయి తక్కువ జాతి బుద్ధులు బయటపెట్టి, అలాంటి వాడికి మనం చేసిన త్యాగాలు కానీ మనం మాట్లాడే మాటలు కానీ ఏవి కూడా బుర్రకెక్కవు, అర్థం కావు అన్నమాట అని వేమన గారు అంటున్నారు. ఇది మనందరం కూడా మన జీవితాల్లో మనం చూస్తున్నవే, వింటున్నవే, అన్ని రకాలుగా అనుభవిస్తున్నవే. కాబట్టి వేమన గారికి ఒకసారి క్లాస్ కొట్టుకుందామా? పద్యం అని ఎదురు చూస్తున్నారా మీరు? ఈరోజు ఏ పద్యం చెప్తారా మేడం, ఏ పద్యం తెచ్చారా అని అనుకుంటున్నారా లేదా? లేకపోతే మాకెందుకు వచ్చింది ఈ పద్యాలేంటి, ఈ గోలేంటి అనుకుంటున్నారా? మీరు ఏదనుకున్నా సరే, నేను ఇంకో పద్యం తీసుకొచ్చాను, అది ఇప్పుడు రాస్తున్నాను. ఏ పద్యము చూసేద్దాం. పద్యము భావము. ఏ పద్యం అంటే, అల్పుడైన వానికి అధిక భాగ్యము గల్గా, అల్పుడైన వాని కధిక భాగ్యము గల్గా. అల్పుడైన వాని కధిక భాగ్యము గల్గా, దొడ్డవారి దిట్టి తొలగగొట్టు. దొడ్డవారి దిట్టి అంటే తిట్టి, అయిన వాళ్ళందరినీ తిట్టి తొలగగొట్టు. అల్పజాతి మొప్పి ఎదుకుల నెరగున, అల్పజాతి మొప్పి యధికుల నెరగున, విశ్వదాభిరామ
వినురవేమ. ఏంటిది? అల్పుడైన వానికి అధిక భాగ్యము గల్గ దొడ్డవారి దిట్టి తొలగగొట్టు. అల్పజాతి ముప్పి అధికుల నెరగునా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల భోగము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. హీన బుద్ధి కలవానికి సంపద కలిగినచో, హీన బుద్ధి కలవానికి సంపద కలిగినచో మంచి వారిని తిట్టి వెళ్ళగొట్టును. మంచి వారిని తిట్టి వెళ్ళగొట్టు. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తనకంటే గొప్పవారైన మనుష్యులను తనకంటే గొప్పవారైన మనుష్యులను తెలుసుకొనుట చేత కాదు. తెలుసుకొనుట చేత కాదు. కదా మనం మన లైఫ్లో ఎంతో మందిని ఇలా చూస్తూ ఉంటాం కదా. మనం ఎవరికైతే మనం వాళ్ళు బాగుండాలి అని చెప్పి వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చి వాళ్ళు ఎంతో డబ్బు సంపాదించుకునే స్థానానికి మనం తీసుకెళ్తే వాళ్ళు మనల్నే తిట్టి తరిమేసే పరిస్థితులు ఇప్పుడున్నాయి. మనం రోజు ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాం, మనం అనుభవిస్తూనే ఉన్నాం. అలాంటివి ఎన్నో ముందే వేమన గారు ఇవన్నీ గమనించి గ్రహించి బ్రహ్మం గారు కానీ వేమన గారు కానీ నెక్స్ట్ జనరేషన్ ఈ విధంగా ఉంటుంది, జాగ్రత్త పడండి అని తెలుసుకోమని చెప్పి మన కోసం ఇన్ని పద్యాలు, ఇన్ని వాక్యాలు, ఇన్ని నీతులు మనకి చెప్పినా కూడా మనం ఎవ్వరం తెలుసుకోలేదు. తెలుసుకోకుండా మళ్ళీ ఆ ఊబిలో పడుతూనే ఉన్నాము, దూకుతూనే ఉన్నాము, అదే పని మళ్ళీ చేస్తూనే ఉన్నాము. మనం ఎవరిని అందరినీ నమ్ముతూనే ఉన్నాము, వాళ్ళు మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు. మళ్ళీ మనం ఆ బాధ అనుభవిస్తూనే ఉన్నాం. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా అది మన వరకు వస్తే కానీ తెలియదు అనమాట. మన వరకు వచ్చి మనం అనుభవించినప్పుడు మాత్రమే అబ్బా ఇది ఎప్పుడో వేమన గారు చెప్పారు, ఇది ఎప్పుడో బ్రహ్మం గారు చెప్పారు, కానీ మనమే గ్రహించలేకపోయాం అని చెప్పి
అప్పుడు బాధపడినా కూడా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టుగా ఉంటుందే తప్ప అప్పుడు ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. అందుకని ఆ పద్యాలని మళ్ళీ మళ్ళీ నేను మననం చేస్తూ మీకోసం గుర్తు చేస్తున్నాను. ఇప్పుడైనా కూడా ఇలాంటి పద్యాలు మన పెద్దలు మన కోసం ఎందుకు చెప్పారు, ఎందుకు మనకి ఇలాంటి నీతి వాక్యాలు మన కోసం రాసి ఉంచారు, వాళ్ళు ఎన్ని అనుభవించారు, మనం ఇలాంటివి అనుభవించకూడదు అని మన కోసం చెప్తున్నారు అని గ్రహించి ఆలోచించి కనీసం ఒక్కరైనా ముందు జాగ్రత్త పడి మారితే అంతకంటే సంతోషం అనేది ఇంకోటి లేదనమాట. ఒక్కసారి ఈ పద్యం భావం ఏమిటో తెలిసేసుకున్నాం. పద్యము భావము. అల్పుడైన వానికి అధిక భాగ్యము కలగ, దొడ్డవారి దిట్టి తొలగగొట్టు, అల్పజాతి మొప్పి ఎధికుల నెరగున, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, హీన బుద్ధి కలవానికి సంపద కలిగినచో, అంటే వాడి సంపద నేనే సంపాదించుకున్నాను, నేనే ఈ స్థాయికి వచ్చాను, ఎంతోమంది తనకి హెల్ప్ చేస్తేనో లేకపోతే ఎంతోమంది సహకారంతో మనం ఈ స్థానానికి వస్తాం, అంతే కదా. పుట్టగానే మనమే అన్నీ నేర్చేసుకోము, పుట్టగానే మనమే ఈ స్థాయికి రాము కదా. మనకి ఎంతోమంది సహకరించి ఉంటారు, ఎంతోమంది హెల్ప్ చేసి ఉంటారు, ఎంతోమంది మనకి తోడుగా నిలబడి ఉంటారు. వాళ్ళందరినీ మర్చిపోయి నేను ఇంత డబ్బు సంపాదించడానికి కారణం నేను మాత్రమే అని అనుకోవడం ఏమంటున్నారు? సకల హీన బుద్ధి. అలాంటి బుద్ధి ఏం బుద్ధి? హీన బుద్ధి. హీన బుద్ధి కలవానికి సంపద కలిగినచో, అలాంటి బుద్ధి కలవాడికి ఎక్కువ సంపదలు వచ్చి పడిపోయినప్పుడు మంచివారిని తిట్టి వెళ్ళగొట్టును. ఎవరికైతే తనకి సహకరించి తను పైకి రావాలని చూసి తను బాగా ఉండాలి, బాగా హై పొజిషన్లో ఉండాలి అని ఆలోచించి తను ఎక్కువ డబ్బు సంపాదించుకోవడానికి సహకరించి వారికి అండదండగా నిలబడి వెన్నుదండగా ఉండి అతన్ని ప్రోత్సహించి అంత డబ్బు సంపాదించుకోవడానికి కారకులైన వారిని ఏం చేస్తాడట? తిట్టి వెళ్ళగొట్టును. నాదే గొప్పంతా, నీదేమీ లేదు, నువ్వేం చేసావు, నువ్వేం చేయలేదు, అసలు నాదే, నేనే అని పొగరుతో అహంకారంతో తిట్టి వెళ్ళగొడతారన్నమాట. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తనకంటే గొప్పవారైన మనుష్యులను తెలుసుకొనుట చేత కాదు. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి. తక్కువ జాతి అంటే ఇదేదో జాతి అలా అనుకోవద్దు, కులాలు మతాల గురించి కాదు. తక్కువ జాతి అంటే తక్కువ బుద్ధి కలవాడు. ఏవైతే మనకి హెల్ప్ చేసిన వాళ్ళందరినీ మర్చిపోయిన వాళ్ళని తక్కువ జాతిలోకి వస్తారనమాట. వాళ్ళు ఎవరైతే మనకి ఇంతవరకు సహకరించారో, మనం ఈ స్థానంలో ఉండడానికి మనకి రూట్స్ ఎక్కడి నుంచి పడ్డాయి, మనం ఎలా ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాము, ఇంత డబ్బు మనం ఎలా సంపాదించుకోగలుగుతున్నాము, ఈ హోదాలన్నీ మనం ఎలా అనుభవిస్తున్నాము, ఇవన్నీ ఇదివరకు లేవు కదా. మనల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి వాళ్ళందరూ ఈ హోదాలు అనుభవించకుండా మన కోసం త్యాగం చేశారు కదా, అందుకే కదా మనం ఈ స్థాయిలో ఉన్నాము అన్న రూట్స్ మర్చిపోయిన వాడే హీనుడు, అల్పుడు. ఎవరున్నారు ఇంకా? తక్కువ జాతి వాడు. ఎంత ఘోరంగా నిందించారో చూసారా వేమన గారు. ఇలాంటి పనులు చేసేవారంటే అతనికి ఎంత కక్ష ఉందో. ఇప్పుడు ఈ జనరేషన్లో కనుక ఆయన ఉండి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనులు కనుక చూస్తే, వాళ్ళు మాట్లాడే మాటలు కనుక వింటే, వేమన గారు కానీ బ్రహ్మం గారు కానీ ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు ఆ రోజుల్లో చెప్పిన, ఆ రోజుల్లో ఉన్న జనరేషన్ నీతి నిజాయితీగా ఉన్నప్పుడే ఇవన్నీ రాశారంటే, ఈ రోజుల్లో అసలు అవేవీ లేకుండా ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఏమైపోయేవాళ్ళు కదా అనిపిస్తుంది. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తనకంటే గొప్పవారైన మనుష్యులను తెలుసుకొనుట ఎలా చేతవుతుంది? చేత కాదు. తనకంటే గొప్పవారైన మనుషుల గురించి, అంటే ఎంత గొప్పవాళ్ళైతే మన కోసం ఈ త్యాగాలన్నీ చేశారు, మనం ఈ స్థానంలో ఉండడానికి ఎంతమంది మనకి సహకరించారు, మనం ఏ స్థానంలో ఉండేవాళ్ళం ఇప్పుడు ఈ స్థానానికి ఎలా వచ్చాము, అంతమంది సహకరించినందుకు మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి అనేది మర్చిపోయి తక్కువ జాతి బుద్ధులు బయటపెట్టి
అలాంటి వాడికి మనం చేసిన త్యాగాలు కానీ మనం మాట్లాడే మాటలు కానీ ఏవి కూడా బుర్రకెక్కవు, అర్థం కావు అన్నమాట అని వేమన గారు అంటున్నారు. ఇది మనందరం కూడా మన జీవితాల్లో మనం చూస్తున్నవే, వింటున్నవే, అన్ని రకాలుగా అనుభవిస్తున్నవే. కాబట్టి వేమన గారికి ఒకసారి క్లాస్ కొట్టుకుందామా? పద్యం అని ఎదురు చూస్తున్నారా మీరు? ఈరోజు ఏ పద్యం చెప్తారా మేడం, ఏ పద్యం తెచ్చారా అని అనుకుంటున్నారా లేదా? లేకపోతే మాకెందుకు వచ్చింది ఈ పద్యాలేంటి, ఈ గోలేంటి అనుకుంటున్నారా? మీరు ఏదనుకున్నా సరే, నేను ఇంకో పద్యం తీసుకొచ్చాను, అది ఇప్పుడు రాస్తున్నాను. ఏ పద్యము చూసేద్దాం. పద్యము భావము. ఏ పద్యం అంటే, అల్పుడైన వానికి అధిక భాగ్యము గల్గా అల్పుడైన వాని కధిక భాగ్యము గల్గా. అల్పుడైన వానికి అధిక భాగ్యము గల్గా దొడ్డవారి దిట్టి తొలగగొట్టు. దొడ్డవారి దిట్టి అంటే తిట్టి, అయిన వాళ్ళందరినీ తిట్టి తొలగగొట్టు. అల్పజాతి మొప్పి ఎదుకుల నెరగున. అల్పజాతి మొప్పి ఎదికుల నెరగున. విశ్వదాభిరామ వీరవేమ. అల్పుడైన వానికి అధిక భాగ్యము గల్గా దొడ్డవారి దిట్టి తొలగగొట్టు. అల్పజాతి ముప్పి ఎధికుల నెరగున. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. హీన బుద్ధి కలవానికి సంపద కలిగినచో. హీన బుద్ధి కలవానికి సంపద కలిగినచో మంచి వారిని తిట్టి వెళ్ళగొట్టును. మంచి వారిని తిట్టి
వెళ్ళగొట్టు. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తనకంటే గొప్పవారైన మనుష్యులను తనకంటే గొప్పవారైన మనుష్యులను తెలుసుకొనుట చేతగాదు. తెలుసుకొనుట చేతకాదు. కదా మనం మన లైఫ్లో ఎంతో మందిని ఇలా చూస్తూ ఉంటాం కదా. మనం ఎవరికైతే వాళ్ళు బాగుండాలి అని చెప్పి వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చి వాళ్ళు ఎంతో డబ్బు సంపాదించుకునే స్థానానికి మనం తీసుకెళ్తే వాళ్ళు మనల్నే తిట్టి తరిమేసే పరిస్థితులు ఇప్పుడున్నాయి. మనం రోజు ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాం, మనం అనుభవిస్తూనే ఉన్నాం. అలాంటివి ఎన్నో ముందే వేమన గారు ఇవన్నీ గమనించి గ్రహించి బ్రహ్మం గారు కానీ వేమన గారు కానీ నెక్స్ట్ జనరేషన్ ఈ విధంగా ఉంటుంది, జాగ్రత్త పడండి అని తెలుసుకోమని చెప్పి మన కోసం ఇన్ని పద్యాలు, ఇన్ని వాక్యాలు, ఇన్ని నీతులు మనకి చెప్పినా కూడా మనం ఎవ్వరం తెలుసుకోకుండా మళ్ళీ ఆ ఊబిలో పడుతూనే ఉన్నాము, దూకుతూనే ఉన్నాము, అదే పని మళ్ళీ చేస్తూనే ఉన్నాము. మనం అందరినీ నమ్ముతూనే ఉన్నాము, వాళ్ళు మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు. మళ్ళీ మనం ఆ బాధ అనుభవిస్తూనే ఉన్నాం. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా అది మన వరకు వస్తే కానీ తెలియదు అనమాట. మన వరకు వచ్చి మనం అనుభవించినప్పుడు మాత్రమే అబ్బా ఇది ఎప్పుడో వేమన గారు చెప్పారు, ఇది ఎప్పుడో బ్రహ్మం గారు చెప్పారు, కానీ మనమే గ్రహించలేకపోయాం అని చెప్పి అప్పుడు బాధపడినా కూడా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టుగా ఉంటుంది తప్ప అప్పుడు ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. అందుకని ఆ పద్యాలని మళ్ళీ మళ్ళీ నేను మననం చేస్తూ మీకోసం గుర్తు చేస్తున్నాను. ఇప్పుడైనా కూడా ఇలాంటి పద్యాలు మన పెద్దలు మన కోసం ఎందుకు చెప్పారు, ఎందుకు మనకి ఇలాంటి నీతి వాక్యాలు మన కోసం రాసి ఉంచారు, వాళ్ళు ఎన్ని అనుభవించారు, మనం ఇలాంటివి అనుభవించకూడదు అని మన కోసం చెప్తున్నారు అని గ్రహించి ఆలోచించి కనీసం ఒక్కరైనా ముందు జాగ్రత్త పడి మారితే అంతకంటే సంతోషం అనేది ఇంకోటి లేదనమాట. ఒక్కసారి పద్యం భావం ఏమిటో తెలిసేసుకున్నాం. పద్యము భావము: అల్పుడైన వానికి అధిక భాగ్యము కలగ, దొడ్డవారి దిట్టి తొలగగొట్టు, అల్పజాతి మొప్పి అధికుల నెరగునా, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, హీన బుద్ధి కలవానికి సంపద కలిగినచో, అంటే వాడి సంపద నేనే సంపాదించుకున్నాను, నేనే ఈ స్థాయికి వచ్చాను, ఎంతోమంది తనకి హెల్ప్ చేస్తేనో లేకపోతే ఎంతోమంది సహకారంతో మనం ఈ స్థానానికి వస్తాం, అంతే కదా. పుట్టగానే మనమే అన్నీ నేర్చేసుకోము, పుట్టగానే మనమే ఈ స్థాయికి రాము కదా. మనకి ఎంతోమంది సహకరించి ఉంటారు, ఎంతోమంది హెల్ప్ చేసి ఉంటారు, ఎంతోమంది మనకి తోడుగా నిలబడి ఉంటారు. వాళ్ళందరినీ మర్చిపోయి నేను ఇంత డబ్బు సంపాదించడానికి కారణం నేను మాత్రమే అని అనుకోవడం ఏమంటున్నారు? సకల హీన బుద్ధి. అలాంటి బుద్ధి ఏం బుద్ధి? హీన బుద్ధి. హీన బుద్ధి కలవానికి సంపద కలిగినచో, అలాంటి బుద్ధి కలవాడికి ఎక్కువ సంపదలు వచ్చి పడిపోయినప్పుడు మంచివారిని తిట్టి వెళ్ళగొట్టును. ఎవరికైతే తనకి సహకరించి తను పైకి రావాలని చూసి తను బాగా ఉండాలి, బాగా హై
పొజిషన్లో ఉండాలి అని ఆలోచించి తను ఎక్కువ డబ్బు సంపాదించుకోవడానికి సహకరించి వారికి అండదండగా నిలబడి వెన్నుదండగా ఉండి అతన్ని ప్రోత్సహించి అంత డబ్బు సంపాదించుకోవడానికి కారకులైన వారిని ఏం చేస్తాడట? తిట్టి వెళ్ళగొట్టును. నాదే గొప్పంతా, నీదేమీ లేదు, నువ్వేం చేసావు, నువ్వేం చేయలేదు, అసలు నాదే, నేనే అని పొగరుతో అహంకారంతో తిట్టి వెళ్ళగొడతారన్నమాట. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తనకంటే గొప్పవారైన మనుష్యులను తెలుసుకొనుట చేత కాదు. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి. తక్కువ జాతి అంటే ఇదేదో జాతి అలా అనుకోవద్దు, కులాలు మతాల గురించి కాదు. తక్కువ జాతి అంటే తక్కువ బుద్ధి కలవాడు. ఏవైతే మనకి హెల్ప్ చేసిన వాళ్ళందరినీ మర్చిపోయిన వాళ్ళని తక్కువ జాతిలోకి వస్తారనమాట. వాళ్ళు ఎవరైతే మనకి ఇంతవరకు సహకరించారో, మనం ఈ స్థానంలో ఉండడానికి మనకి రూట్స్ ఎక్కడి నుంచి పడ్డాయి, మనం ఎలా ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాము, ఇంత డబ్బు మనం ఎలా సంపాదించుకోగలుగుతున్నాము, ఈ హోదాలన్నీ మనం ఎలా అనుభవిస్తున్నాము, ఇవన్నీ ఇదివరకు లేవు కదా. మనల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి వాళ్ళందరూ ఈ హోదాలు అనుభవించకుండా మన కోసం త్యాగం చేశారు కదా, అందుకే కదా మనం ఈ స్థాయిలో ఉన్నాము అన్న రూట్స్ మర్చిపోయిన వాడే హీనుడు, అల్పుడు. ఎవరున్నారు ఇంకా? తక్కువ జాతి వాడు. ఎంత ఘోరంగా నిందించారో చూసారా వేమన గారు. ఇలాంటి పనులు చేసేవారంటే అతనికి ఎంత కక్ష ఉందో. ఇప్పుడు ఈ జనరేషన్లో కనుక ఆయన ఉండి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనులు కనుక చూస్తే, వాళ్ళు మాట్లాడే మాటలు కనుక వింటే, వేమన గారు కానీ బ్రహ్మం గారు కానీ ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు ఆ రోజుల్లో చెప్పిన, ఆ రోజుల్లో ఉన్న జనరేషన్ నీతి నిజాయితీగా ఉన్నప్పుడే ఇవన్నీ రాశారంటే, ఈ రోజుల్లో అసలు అవేవీ లేకుండా ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఏమైపోయేవాళ్ళు కదా అనిపిస్తుంది. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తనకంటే గొప్పవారైన మనుష్యులను తెలుసుకొనుట ఎలా చేతవుతుంది? చేత కాదు. తనకంటే గొప్పవారైన మనుషుల గురించి అంటే ఎంత గొప్పవాళ్ళైతే మన కోసం ఈ త్యాగాలన్నీ చేశారు, మనం ఈ స్థానంలో ఉండడానికి ఎంతమంది మనకి సహకరించారు, మనం ఏ స్థానంలో ఉండేవాళ్ళం ఇప్పుడు ఈ స్థానానికి ఎలా వచ్చాము, అంతమంది సహకరించినందుకు మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి అనేది మర్చిపోయి తక్కువ జాతి బుద్ధులు బయటపెట్టి, అలాంటి వాడికి మనం చేసిన త్యాగాలు కానీ మనం మాట్లాడే మాటలు కానీ ఏవి కూడా బుర్రకెక్కవు, అర్థం కావు అన్నమాట అని వేమన గారు అంటున్నారు. ఇది మనందరం కూడా మన జీవితాల్లో మనం చూస్తున్నవే, వింటున్నవే, అన్ని రకాలుగా అనుభవిస్తున్నవే. కాబట్టి వేమన గారికి ఒకసారి క్లాస్ కొట్టుకుందామా? పద్యం అని ఎదురు చూస్తున్నారా మీరు? ఈరోజు ఏ పద్యం చెప్తారా మేడం, ఏ పద్యం తెచ్చారా అని అనుకుంటున్నారా లేదా? లేకపోతే మాకెందుకు వచ్చింది ఈ పద్యాలేంటి, ఈ గోలేంటి అనుకుంటున్నారా? మీరు ఏదనుకున్నా సరే, నేను ఇంకో పద్యం తీసుకొచ్చాను, అది ఇప్పుడు రాస్తున్నాను. ఏ పద్యము చూసేద్దాం. పద్యము భావము. ఏ పద్యం అంటే, అల్పుడైన వానికి అధిక భాగ్యము గల్గా, అల్పుడైన వాని కధిక భాగ్యము గల్గా. అల్పుడైన వాని కధిక భాగ్యము గల్గా, దొడ్డవారి దిట్టి తొలగగొట్టు. దొడ్డవారి దిట్టి అంటే తిట్టి, అయిన వాళ్ళందరినీ తిట్టి తొలగగొట్టు. అల్పజాతి మొప్పి ఎదుకుల నెరగున, అల్పజాతి
ముప్పి యధికుల నెరగున విశ్వదాభిరామ వీరవేమ అల్పుడైన వానికి అధిక భాగ్యము గల్గ దొడ్డవారి దిట్టి తొలగగొట్టు అల్పజాతి ముప్పి అధికుల నెరగున విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము వేమ సకల భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. హీన బుద్ధి కలవానికి సంపద కలిగినచో హీన బుద్ధి కలవానికి సంపద కలిగినచో మంచి వారిని తిట్టి వెళ్ళగొట్టును. మంచి వారిని తిట్టి వెళ్ళగొట్టు. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తనకంటే గొప్పవారైన మనుష్యులను తనకంటే గొప్పవారైన మనుష్యులను తెలుసుకొనుట చేతగాదు. తెలుసుకొనుట చేత కాదు. కదా మనం మన లైఫ్లో ఎంతో మందిని ఇలా చూస్తూ ఉంటాం కదా. మనం ఎవరికైతే వాళ్ళు బాగుండాలి అని చెప్పి వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చి వాళ్ళు ఎంతో డబ్బు సంపాదించుకునే స్థానానికి మనం తీసుకెళ్తే వాళ్ళు మనల్నే తిట్టి తరిమేసే పరిస్థితులు ఇప్పుడున్నాయి. మనం రోజు ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాం, మనం అనుభవిస్తూనే ఉన్నాం. అలాంటివి ఎన్నో ముందే వేమన గారు ఇవన్నీ గమనించి గ్రహించి బ్రహ్మం గారు కానీ వేమన గారు కానీ నెక్స్ట్ జనరేషన్ ఈ విధంగా ఉంటుంది, జాగ్రత్త పడండి అని తెలుసుకోమని చెప్పి మన కోసం ఇన్ని పద్యాలు ఇన్ని
వాక్యాలు, ఇన్ని నీతులు మనకి చెప్పినా కూడా మనం ఎవ్వరం తెలుసుకోకుండా మళ్ళీ ఆ ఊబిలో పడుతూనే ఉన్నాము, దూకుతూనే ఉన్నాము, అదే పని మళ్ళీ చేస్తూనే ఉన్నాము. మనం అందరినీ నమ్ముతూనే ఉన్నాము, వాళ్ళు మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు. మళ్ళీ మనం ఆ బాధ అనుభవిస్తూనే ఉన్నాం. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా అది మన వరకు వస్తే కానీ తెలియదు అనమాట. మన వరకు వచ్చి మనం అనుభవించినప్పుడు మాత్రమే అబ్బా ఇది ఎప్పుడో వేమన గారు చెప్పారు, ఇది ఎప్పుడో బ్రహ్మం గారు చెప్పారు, కానీ మనమే గ్రహించలేకపోయాం అని చెప్పి అప్పుడు బాధపడినా కూడా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టుగా ఉంటుందే తప్ప అప్పుడు ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. అందుకని ఆ పద్యాలని మళ్ళీ మళ్ళీ నేను మననం చేస్తూ మీకోసం గుర్తు చేస్తున్నాను. ఇప్పుడైనా కూడా ఇలాంటి పద్యాలు మన పెద్దలు మన కోసం ఎందుకు చెప్పారు, ఎందుకు మనకి ఇలాంటి నీతి వాక్యాలు మన కోసం రాసి ఉంచారు, వాళ్ళు ఎన్ని అనుభవించారు, మనం ఇలాంటివి అనుభవించకూడదు అని మన కోసం చెప్తున్నారు అని గ్రహించి ఆలోచించి కనీసం ఒక్కరైనా ముందు జాగ్రత్త పడి మారితే అంతకంటే సంతోషం అనేది ఇంకోటి లేదనమాట. ఒక్కసారి పద్యం భావం ఏమిటో తెలిసేసుకుందాం. పద్యము భావము: అల్పుడైన వానికి అధిక భాగ్యము కలగ, దొడ్డవారి దిట్టి తొలగగొట్టు, అల్పజాతి మొప్పి ఎధికుల నెరగునా, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, హీన బుద్ధి కలవానికి సంపద కలిగినచో, అంటే వాడి సంపద నేనే సంపాదించుకున్నాను, నేనే ఈ స్థాయికి వచ్చాను, ఎంతోమంది తనకి హెల్ప్ చేస్తేనో లేకపోతే ఎంతోమంది సహకారంతో మనం ఈ స్థానానికి వస్తాం, అంతే కదా. పుట్టగానే మనమే అన్నీ నేర్చేసుకోము, పుట్టగానే మనమే ఈ స్థాయికి రాము కదా. మనకి ఎంతోమంది సహకరించి ఉంటారు, ఎంతోమంది హెల్ప్ చేసి ఉంటారు, ఎంతోమంది మనకి తోడుగా నిలబడి ఉంటారు. వాళ్ళందరినీ మర్చిపోయి నేను ఇంత డబ్బు సంపాదించడానికి కారణం నేను మాత్రమే అని అనుకోవడం ఏమంటున్నారు? సకల హీన బుద్ధి. అలాంటి బుద్ధి ఏం బుద్ధి? హీన బుద్ధి. హీన బుద్ధి కలవానికి సంపద కలిగినచో, అలాంటి బుద్ధి కలవాడికి ఎక్కువ సంపదలు వచ్చి పడిపోయినప్పుడు మంచివారిని తిట్టి వెళ్ళగొట్టును. ఎవరికైతే తనకి సహకరించి తను పైకి రావాలని చూసి తను బాగా ఉండాలి, బాగా హై పొజిషన్లో ఉండాలి అని ఆలోచించి తను ఎక్కువ డబ్బు సంపాదించుకోవడానికి సహకరించి వారికి అండదండగా నిలబడి వెన్నుదండగా ఉండి అతన్ని ప్రోత్సహించి అంత డబ్బు సంపాదించుకోవడానికి కారకులైన వారిని ఏం చేస్తాడట? పెట్టి వెళ్ళగొట్టును. నాదే గొప్పంతా, నీదేమీ లేదు, నువ్వేం చేసావు, నువ్వేం చేయలేదు, అసలు నాదే, నేనే అని పొగరుతో అహంకారంతో తిట్టి వెళ్ళగొడతారన్నమాట. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తనకంటే గొప్పవారైన మనుష్యులను తెలుసుకొనుట చేత కాదు. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి. తక్కువ జాతి అంటే ఇదేదో జాతి అలా అనుకోవద్దు, కులాలు మతాల గురించి కాదు. తక్కువ జాతి అంటే తక్కువ బుద్ధి కలవాడు. ఏవైతే మనకి హెల్ప్ చేసిన వాళ్ళందరినీ మర్చిపోయిన వాళ్ళని తక్కువ జాతిలోకి వస్తారనమాట. వాళ్ళు ఎవరైతే మనకి ఇంతవరకు సహకరించారో, మనం ఈ స్థానంలో ఉండడానికి మనకి రూట్స్ ఎక్కడి నుంచి పడ్డాయి, మనం ఎలా ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాము, ఇంత డబ్బు మనం ఎలా సంపాదించుకోగలుగుతున్నాము, ఈ హోదాలన్నీ మనం ఎలా అనుభవిస్తున్నాము, ఇవన్నీ ఇదివరకు లేవు కదా. మనల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి వాళ్ళందరూ ఈ హోదాలు అనుభవించకుండా మన కోసం త్యాగం చేశారు కదా, అందుకే కదా మనం ఈ స్థాయిలో ఉన్నాము అన్న రూట్స్ మర్చిపోయిన వాడే హీనుడు, అల్పుడు. ఎవరున్నారు ఇంకా? తక్కువ జాతి వాడు. ఎంత ఘోరంగా నిందించారో చూసారా వేమన గారు. ఇలాంటి పనులు చేసేవారంటే అతనికి ఎంత కక్ష ఉందో. ఇప్పుడు ఈ జనరేషన్లో కనుక ఆయన ఉండి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనులు కనుక చూస్తే, వాళ్ళు మాట్లాడే మాటలు కనుక వింటే, వేమన గారు కానీ బ్రహ్మం గారు కానీ ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు ఆ రోజుల్లో చెప్పిన, ఆ రోజుల్లో ఉన్న జనరేషన్ నీతి నిజాయితీగా ఉన్నప్పుడే ఇవన్నీ రాశారంటే, ఈ రోజుల్లో అసలు అవేవీ లేకుండా ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఏమైపోయేవాళ్ళు కదా.
అనిపిస్తుంది. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తనకంటే గొప్పవారైన మనుష్యులను తెలుసుకొనుట ఎలా చేతవుతుంది? చేత కాదు. తనకంటే గొప్పవారైన మనుషుల గురించి, అంటే ఎంత గొప్పవాళ్ళైతే మన కోసం ఈ త్యాగాలన్నీ చేశారు, మనం ఈ స్థానంలో ఉండడానికి ఎంతమంది మనకి సహకరించారు, మనం ఏ స్థానంలో ఉండేవాళ్ళం ఇప్పుడు ఈ స్థానానికి ఎలా వచ్చాము, అంతమంది సహకరించినందుకు మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి అనేది మర్చిపోయి తక్కువ జాతి బుద్ధులు బయటపెట్టి అలాంటి వాడికి మనం చేసిన త్యాగాలు కానీ మనం మాట్లాడే మాటలు కానీ ఏవి కూడా బుర్రకెక్కవు, అర్థం కావు అన్నమాట అని వేమన గారు అంటున్నారు. ఇది మనందరం కూడా మన జీవితాల్లో మనం చూస్తున్నవే, వింటున్నవే, అన్ని రకాలుగా అనుభవిస్తున్నవే. కాబట్టి వేమన గారికి ఒకసారి క్లాస్ కొట్టుకుందామా? పద్యం అని ఎదురు చూస్తున్నారా మీరు? ఈరోజు ఏ పద్యం చెప్తారా మేడం, ఏ పద్యం తెచ్చారా అని అనుకుంటున్నారా లేదా? లేకపోతే మాకెందుకు వచ్చింది ఈ పద్యాలేంటి, ఈ గోలేంటి అనుకుంటున్నారా? మీరు ఏదనుకున్నా సరే, నేను ఇంకో పద్యం తీసుకొచ్చాను, అది ఇప్పుడు రాస్తున్నాను. ఏ పద్యము చూసేద్దాం. పద్యము భావము. ఏ పద్యం అంటే, అల్పుడైన వానికి అధిక భాగ్యము గల్గా అల్పుడైన వాని అధిక భాగ్యము గల్గా. అల్పుడైన వానికి అధిక భాగ్యము గల్గా దొడ్డవారి దిట్టి తొలగగొట్టు. దొడ్డవారి దిట్టి అంటే తిట్టి, అయిన వాళ్ళందరినీ తిట్టి తొలగగొట్టు. అల్పజాతి మొప్పి ఎదుకుల నెరగున. అల్పజాతి మొప్పి ఎదికుల నెరగున. విశ్వదాభిరామ వీరవేమ. అల్పుడైన వానికి అధిక భాగ్యము గల్గా దొడ్డవారి దిట్టి తొలగగొట్టు. అల్పజాతి ముప్పి ఎధికుల నెరగున. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. హీన బుద్ధి కలవానికి సంపద కలిగినచో. హీన బుద్ధి
కలవానికి సంపద కలిగినచో మంచి వారిని తిట్టి వెళ్ళగొట్టును. మంచి వారిని తిట్టి వెళ్ళగొట్టు. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తనకంటే గొప్పవారైన మనుష్యులను తనకంటే గొప్పవారైన మనుష్యులను తెలుసుకొనుట చేతగాదు. తెలుసుకొనుట చేతకాదు. కదా మనం మన లైఫ్లో ఎంతో మందిని ఇలా చూస్తూ ఉంటాం కదా. మనం ఎవరికైతే వాళ్ళు బాగుండాలి అని చెప్పి వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చి వాళ్ళు ఎంతో డబ్బు సంపాదించుకునే స్థానానికి మనం తీసుకెళ్తే వాళ్ళు మనల్నే తిట్టి తరిమేసే పరిస్థితులు ఇప్పుడున్నాయి. మనం రోజు ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాం, మనం అనుభవిస్తూనే ఉన్నాం. అలాంటివి ఎన్నో నేను ముందే వేమన గారు ఇవన్నీ గమనించి గ్రహించి బ్రహ్మం గారు కానీ వేమన గారు కానీ నెక్స్ట్ జనరేషన్ ఈ విధంగా ఉంటుంది, జాగ్రత్త పడండి అని తెలుసుకోమని చెప్పి మన కోసం ఇన్ని పద్యాలు, ఇన్ని వాక్యాలు, ఇన్ని నీతులు మనకి చెప్పినా కూడా మనం ఎవ్వరం తెలుసుకోకుండా మళ్ళీ ఆ ఊబిలో పడుతూనే ఉన్నాము, దూకుతూనే ఉన్నాము, అదే పని మళ్ళీ చేస్తూనే ఉన్నాము. మనం అందరినీ నమ్ముతూనే ఉన్నాము, వాళ్ళు మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు. మళ్ళీ మనం ఆ బాధ అనుభవిస్తూనే ఉన్నాం. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా అది మన వరకు వస్తే కానీ తెలియదు అనమాట. మన వరకు వచ్చి మనం అనుభవించినప్పుడు మాత్రమే అబ్బా ఇది ఎప్పుడో వేమన గారు చెప్పారు, ఇది ఎప్పుడో బ్రహ్మం గారు చెప్పారు, కానీ మనమే గ్రహించలేకపోయాం అని చెప్పి అప్పుడు బాధపడినా కూడా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టుగా ఉంటుందే తప్ప అప్పుడు ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. అందుకని ఆ పద్యాలని మళ్ళీ మళ్ళీ నేను మననం చేస్తూ మీకోసం గుర్తు చేస్తున్నాను. ఇప్పుడైనా కూడా ఇలాంటి పద్యాలు మన పెద్దలు మన కోసం ఎందుకు చెప్పారు, ఎందుకు మనకి ఇలాంటి నీతి వాక్యాలు మన కోసం రాసి ఉంచారు, వాళ్ళు ఎన్ని అనుభవించారు, మనం ఇలాంటివి అనుభవించకూడదు అని మన కోసం చెప్తున్నారు అని గ్రహించి ఆలోచించి కనీసం ఒక్కరైనా ముందు జాగ్రత్త పడి మారితే అంతకంటే సంతోషం అనేది ఇంకోటి లేదనమాట. ఒక్కసారి ఈ పద్యం భావం ఏమిటో తెలిసేసుకుందాం. పద్యము భావము: అల్పుడైన వానికి అధిక భాగ్యము కలగ, దొడ్డవారి దిట్టి తొలగగొట్టు, అల్పజాతి మొప్పి అధికుల నెరగునా, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, హీన బుద్ధి కలవానికి సంపద కలిగినచో, అంటే వాడి సంపద నేనే సంపాదించుకున్నాను, నేనే ఈ స్థాయికి వచ్చాను, ఎంతోమంది తనకి హెల్ప్ చేస్తేనో లేకపోతే ఎంతోమంది సహకారంతో మనం ఈ స్థానానికి వస్తాం, అంతే కదా. పుట్టగానే మనమే అన్నీ నేర్చేసుకోము, పుట్టగానే మనమే ఈ స్థాయికి రాము కదా. మనకి ఎంతోమంది సహకరించి ఉంటారు, ఎంతోమంది హెల్ప్ చేసి ఉంటారు, ఎంతోమంది మనకి తోడుగా నిలబడి ఉంటారు.
వాళ్ళందరినీ మర్చిపోయి నేను ఇంత డబ్బు సంపాదించడానికి కారణం నేను మాత్రమే అని అనుకోవడం ఏమంటున్నారు? హీన బుద్ధి. అలాంటి బుద్ధి ఏం బుద్ధి? హీన బుద్ధి. హీన బుద్ధి కలవానికి సంపద కలిగినచో, అలాంటి బుద్ధి కలవాడికి ఎక్కువ సంపదలు వచ్చి పడిపోయినప్పుడు మంచివారిని తిట్టి వెళ్ళగొట్టును. ఎవరికైతే తనకి సహకరించి తను పైకి రావాలని చూసి తను బాగా ఉండాలి, బాగా హై పొజిషన్లో ఉండాలి అని ఆలోచించి తను ఎక్కువ డబ్బు సంపాదించుకోవడానికి సహకరించి వారికి అండదండగా నిలబడి వెన్నుదండగా ఉండి అతన్ని ప్రోత్సహించి అంత డబ్బు సంపాదించుకోవడానికి కారకులైన వారిని ఏం చేస్తాడట? పెట్టి వెళ్ళగొట్టును. నాదే గొప్పంతా, నీదేమీ లేదు, నువ్వేం చేసావు, నువ్వేం చేయలేదు, అసలు నాదే, నేనే అని పొగరుతో అహంకారంతో తిట్టి వెళ్ళగొడతారన్నమాట. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తనకంటే గొప్పవారైన మనుష్యులను తెలుసుకొనుట చేత కాదు. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి. తక్కువ జాతి అంటే ఇదేదో జాతి అలా అనుకోవద్దు, కులాలు మతాల గురించి కాదు. తక్కువ జాతి అంటే తక్కువ బుద్ధి కలవాడు. ఏవైతే మనకి హెల్ప్ చేసిన వాళ్ళందరినీ మర్చిపోయిన వాళ్ళని తక్కువ జాతిలోకి వస్తారనమాట. వాళ్ళు ఎవరైతే మనకి ఇంతవరకు సహకరించారో, మనం ఈ స్థానంలో ఉండడానికి మనకి రూట్స్ ఎక్కడి నుంచి పడ్డాయి, మనం ఎలా ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాము, ఇంత డబ్బు మనం ఎలా సంపాదించుకోగలుగుతున్నాము, ఈ హోదాలన్నీ మనం ఎలా అనుభవిస్తున్నాము, ఇవన్నీ ఇదివరకు లేవు కదా. మనల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి వాళ్ళందరూ ఈ హోదాలు అనుభవించకుండా మన కోసం త్యాగం చేశారు కదా, అందుకే కదా మనం ఈ స్థాయిలో ఉన్నాము అన్న రూట్స్ మర్చిపోయిన వాడే హీనుడు, అల్పుడు. ఎవరున్నారు ఇంకా? తక్కువ జాతి వాడు. ఎంత ఘోరంగా నిందించారో చూసారా వేమన గారు. ఇలాంటి పనులు చేసేవారంటే అతనికి ఎంత కక్ష ఉందో. ఇప్పుడు ఈ జనరేషన్లో కనుక ఆయన ఉండి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనులు కనుక చూస్తే, వాళ్ళు మాట్లాడే మాటలు కనుక వింటే, వేమన గారు కానీ బ్రహ్మం గారు కానీ ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు ఆ రోజుల్లో ఉన్న జనరేషన్ నీతి నిజాయితీగా ఉన్నప్పుడే ఇవన్నీ రాశారంటే, ఈ రోజుల్లో అసలు అవేవీ లేకుండా ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఏమైపోయేవాళ్ళు కదా అనిపిస్తుంది. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తనకంటే గొప్పవారైన మనుష్యులను తెలుసుకొనుట ఎలా చేతవుతుంది? చేత కాదు. తనకంటే గొప్పవారైన మనుషుల గురించి, అంటే ఎంత గొప్పవాళ్ళైతే మన కోసం ఈ త్యాగాలన్నీ చేశారు, మనం ఈ స్థానంలో ఉండడానికి ఎంతమంది మనకి సహకరించారు, మనం ఏ స్థానంలో ఉండేవాళ్ళం ఇప్పుడు ఈ స్థానానికి ఎలా వచ్చాము, అంతమంది సహకరించినందుకు మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి అనేది మర్చిపోయి తక్కువ జాతి బుద్ధులు బయటపెట్టి, అలాంటి వాడికి మనం చేసిన త్యాగాలు కానీ మనం మాట్లాడే మాటలు కానీ ఏవి కూడా బుర్రకెక్కవు, అర్థం కావు అన్నమాట అని వేమన గారు అంటున్నారు. ఇది మనందరం కూడా మన జీవితాల్లో మనం చూస్తున్నవే, వింటున్నవే, అన్ని రకాలుగా అనుభవిస్తున్నవే. కాబట్టి వేమన గారికి ఒకసారి క్లాస్ కొట్టుకుందామా? పద్యం అని ఎదురు చూస్తున్నారా మీరు? ఈరోజు ఏ పద్యం చెప్తారా మేడం, ఏ పద్యం తెచ్చారా అని అనుకుంటున్నారా లేదా? లేకపోతే మాకెందుకు వచ్చింది ఈ పద్యాలేంటి, గోలేంటి అనుకుంటున్నారా? మీరు ఏదనుకున్నా సరే, నేను ఇంకో పద్యం తీసుకొచ్చాను, అది ఇప్పుడు రాస్తున్నాను. ఏ పద్యము చూసేద్దాం. పద్యము భావము. ఏ పద్యం అంటే, అల్పుడైన వానికి అధిక భాగ్యము గల్గా, అల్పుడైన వాని కధిక భాగ్యము గల్గా. అల్పుడైన వానికి అధిక భాగ్యము గల్గా
దొడ్డవారి దిట్టి తొలగగొట్టు. దొడ్డవారి దిట్టి అంటే తిట్టి, అయిన వాళ్ళందరినీ తిట్టి తొలగగొట్టు. అల్పజాతి మొప్పి ఎదుకుల నెరగున. అల్పజాతి మొప్పి ఎదికుల నెరగున. విశ్వదాభిరామ వీరవేమ. అల్పుడైన వానికి అధిక భాగ్యము గల్గ దొడ్డవారి దిట్టి తొలగగొట్టు. అల్పజాతి ముప్పి ఎదికుల నెరగున. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. హీన బుద్ధి కలవానికి సంపద కలిగినచో. హీన బుద్ధి కలవానికి సంపద కలిగినచో మంచి వారిని తిట్టి వెళ్ళగొట్టును. మంచి వారిని తిట్టి వెళ్ళగొట్టు. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తనకంటే గొప్పవారైన మనుష్యులను తనకంటే గొప్పవారైన మనుష్యులను తెలుసుకొనుట చేతగాదు. తెలుసుకొనుట చేత కాదు. కదా మనం మన లైఫ్లో ఎంతో మందిని ఇలా చూస్తూ ఉంటాం కదా. మనం ఎవరికైతే మనం
వాళ్ళు బాగుండాలి అని చెప్పి వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చి వాళ్ళు ఎంతో డబ్బు సంపాదించుకునే స్థానానికి మనం తీసుకెళ్తే వాళ్ళు మనల్నే తిట్టి తరిమేసే పరిస్థితులు ఇప్పుడున్నాయి. మనం రోజు ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాం, మనం అనుభవిస్తూనే ఉన్నాం. అలాంటివి ఎన్నో నేను ముందే వేమన గారు ఇవన్నీ గమనించి గ్రహించి, బ్రహ్మం గారు కానీ వేమన గారు కానీ నెక్స్ట్ జనరేషన్ ఈ విధంగా ఉంటుంది, జాగ్రత్త పడండి అని తెలుసుకోమని చెప్పి మన కోసం ఇన్ని పద్యాలు, ఇన్ని వాక్యాలు, ఇన్ని నీతులు మనకి చెప్పినా కూడా మనం ఎవ్వరం తెలుసుకోకుండా మళ్ళీ ఆ ఊబిలో పడుతూనే ఉన్నాము, దూకుతూనే ఉన్నాము, అదే పని మళ్ళీ చేస్తూనే ఉన్నాము. మనం అందరినీ నమ్ముతూనే ఉన్నాము, వాళ్ళు మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు. మళ్ళీ మనం ఆ బాధ అనుభవిస్తూనే ఉన్నాం. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా అది మన వరకు వస్తే కానీ తెలియదు అనమాట. మన వరకు వచ్చి మనం అనుభవించినప్పుడు మాత్రమే అబ్బా ఇది ఎప్పుడో వేమన గారు చెప్పారు, ఇది ఎప్పుడో బ్రహ్మం గారు చెప్పారు, కానీ మనమే గ్రహించలేకపోయాం అని చెప్పి అప్పుడు బాధపడినా కూడా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టుగా ఉంటుందే తప్ప అప్పుడు ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. అందుకని ఆ పద్యాలని మళ్ళీ మళ్ళీ నేను మననం చేస్తూ మీకోసం గుర్తు చేస్తున్నాను. ఇప్పుడైనా కూడా ఇలాంటి పద్యాలు మన పెద్దలు మన కోసం ఎందుకు చెప్పారు, ఎందుకు మనకి ఇలాంటి నీతి వాక్యాలు మన కోసం రాసి ఉంచారు, వాళ్ళు ఎన్ని అనుభవించారు, మనం ఇలాంటివి అనుభవించకూడదు అని మన కోసం చెప్తున్నారు అని గ్రహించి ఆలోచించి కనీసం ఒక్కరైనా ముందు జాగ్రత్త పడి మారితే అంతకంటే సంతోషం అనేది ఇంకోటి లేదనమాట. ఒక్కసారి పద్యం భావం ఏమిటో తెలిసేసుకుందాం. పద్యము భావము: అల్పుడైన వానికి అధిక భాగ్యము కలగ, దొడ్డవారి దిట్టి తొలగగొట్టు, అల్పజాతి మొప్పి అధికుల నెరగున, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, హీన బుద్ధి కలవానికి సంపద కలిగినచో, అంటే వాడి సంపద నేనే సంపాదించుకున్నాను, నేనే ఈ స్థాయికి వచ్చాను, ఎంతోమంది తనకి హెల్ప్ చేస్తేనో లేకపోతే ఎంతోమంది సహకారంతో మనం ఈ స్థానానికి వస్తాం, అంతే కదా. పుట్టగానే మనమే అన్నీ నేర్చేసుకోము, పుట్టగానే మనమే ఈ స్థాయికి రాము కదా. మనకి ఎంతోమంది సహకరించి ఉంటారు, ఎంతోమంది హెల్ప్ చేసి ఉంటారు, ఎంతోమంది మనకి తోడుగా నిలబడి ఉంటారు. వాళ్ళందరినీ మర్చిపోయి నేను ఇంత డబ్బు సంపాదించడానికి కారణం నేను మాత్రమే అని అనుకోవడం ఏమంటున్నారు? సకల హీన బుద్ధి. అలాంటి బుద్ధి ఏం బుద్ధి? హీన బుద్ధి. హీన బుద్ధి కలవానికి సంపద కలిగినచో, అలాంటి బుద్ధి కలవాడికి ఎక్కువ సంపదలు వచ్చి పడిపోయినప్పుడు మంచివారిని తిట్టి వెళ్ళగొట్టు. ఎవరికైతే తనకి సహకరించి తను పైకి రావాలని చూసి తను బాగా ఉండాలి, బాగా హై పొజిషన్లో ఉండాలి అని ఆలోచించి తను ఎక్కువ డబ్బు సంపాదించుకోవడానికి సహకరించి వారికి అండదండగా నిలబడి వెన్నుదండగా ఉండి అతన్ని ప్రోత్సహించి అంత డబ్బు సంపాదించుకోవడానికి కారకులైన వారిని ఏం చేస్తాడట? పెట్టి వెళ్ళగొట్టును. నాదే గొప్పంతా, నీదేమీ లేదు, నువ్వేం చేసావు, నువ్వేం చేయలేదు, అసలు నాదే, నేనే అని పొగరుతో అహంకారంతో తిట్టి వెళ్ళగొడతారన్నమాట. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తనకంటే గొప్పవారైన మనుష్యులను తెలుసుకొనుట చేత కాదు. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి. తక్కువ జాతి అంటే ఇదేదో జాతి అలా అనుకోవద్దు, కులాలు మతాల గురించి కాదు. తక్కువ జాతి అంటే తక్కువ బుద్ధి కలవాడు. ఏవైతే మనకి హెల్ప్ చేసిన వాళ్ళందరినీ మర్చిపోయిన వాళ్ళని తక్కువ జాతిలోకి వస్తారనమాట. వాళ్ళు ఎవరైతే మనకి ఇంతవరకు సహకరించారో, మనం ఈ స్థానంలో ఉండడానికి మనకి రూట్స్ ఎక్కడి నుంచి పడ్డాయి, మనం ఎలా ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాము, ఇంత డబ్బు మనం ఎలా సంపాదించుకోగలుగుతున్నాము, ఈ హోదాలన్నీ మనం ఎలా అనుభవిస్తున్నాము, ఇవన్నీ ఇదివరకు లేవు కదా. మనల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి వాళ్ళందరూ ఈ హోదాలు అనుభవించకుండా మన కోసం త్యాగం చేశారు కదా, అందుకే కదా మనం ఈ స్థాయిలో ఉన్నాము అన్న రూట్స్ మర్చిపోయిన వాడే హీనుడు, అల్పుడు. ఎవరున్నారు ఇంకా? తక్కువ జాతి వాడు.
ఎంత ఘోరంగా నిందించారో చూసారా వేమన గారు. ఇలాంటి పనులు చేసేవారంటే అతనికి ఎంత కసి కక్ష ఉందో. ఇప్పుడు ఈ జనరేషన్లో కనుక ఆయన ఉండి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనులు కనుక చూస్తే, వాళ్ళు మాట్లాడే మాటలు కనుక వింటే, వేమన గారు కానీ బ్రహ్మం గారు కానీ ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు ఆ రోజుల్లో చెప్పిన, ఆ రోజుల్లో ఉన్న జనరేషన్ నీతి నిజాయితీగా ఉన్నప్పుడే ఇవన్నీ రాశారంటే, ఈ రోజుల్లో అసలు అవేవీ లేకుండా ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఏమైపోయేవాళ్ళు కదా అనిపిస్తుంది. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తనకంటే గొప్పవారైన మనుష్యులను తెలుసుకొనుట ఎలా చేతవుతుంది? చేత కాదు. తనకంటే గొప్పవారైన మనుషుల గురించి, అంటే ఎంత గొప్పవాళ్ళైతే మన కోసం ఈ త్యాగాలన్నీ చేశారు, మనం ఈ స్థానంలో ఉండడానికి ఎంతమంది మనకి సహకరించారు, మనం ఏ స్థానంలో ఉండేవాళ్ళం ఇప్పుడు ఈ స్థానానికి ఎలా వచ్చాము, అంతమంది సహకరించినందుకు మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి అనేది మర్చిపోయి తక్కువ జాతి బుద్ధులు బయటపెట్టి, అలాంటి వాడికి మనం చేసిన త్యాగాలు కానీ మనం మాట్లాడే మాటలు కానీ ఏవి కూడా బుర్రకెక్కవు, అర్థం కావు అన్నమాట అని వేమన గారు అంటున్నారు. ఇది మనందరం కూడా మన జీవితాల్లో మనం చూస్తున్నవే, వింటున్నవే, అన్ని రకాలుగా అనుభవిస్తున్నవే. కాబట్టి వేమన గారికి ఒకసారి క్లాస్ కొట్టుకుందామా?